ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అయితే మనకి చదవాలనే ఇంట్రెస్ట్ స్ట్రాంగ్‌గా ఉంటే మనము నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చర్, వెటర్నరీ వంటి కోర్సెస్ కూడా మనం చేయొచ్చు. అయితే ఎంబీబీఎస్ సీట్ కోసం మనకి స్టేట్ వైస్ 85% అలానే నేషనల్ వైస్ మనకి 15% ఛాన్సెస్ ఉంటుంది. అలానే మీకు అగ్రికల్చర్ అంటే మీకు ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు అగ్రికల్చర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు యానిమల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెటర్నరీ కోర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో మనకి మైక్రోబయాలజీ, నర్సింగ్ అండ్ ఎంఎల్టీ వంటి కోర్సెస్ ఉంటాయి. నర్సింగ్ అండ్ ఎంఎల్టీ కోర్సెస్‌కి మంచి గ్రోత్ ఉన్న జాబ్స్ ఇవి ఇండియాలో కాకుండా మనకి అబ్రాడ్‌లో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫార్మా రంగంలో ఎంఫార్మసీ, బీఫార్మసీ అండ్ ఫార్మా డి కోర్సెస్ ఉంటాయి. మనకి హాస్పిటల్ ఇంట్రెస్ట్ ఉంటే మనము ఫార్మసీ మంచి జాబు. లేదంటే మనం ఫార్మా రంగంలో కూడా ఫార్మసీతో పాటు మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వంటి కోర్సెస్ తీసి కూడా మన ఫార్మా రంగంలో కూడా ఎంటర్ అవ్వచ్చు. మనము షార్ట్ టైమ్‌లో కోర్స్ కంప్లీట్ చేసి జాబ్‌లోకి వెళ్ళాలనుకుంటే ఓటీ టెక్నీషియన్, రేడియేషన్ టెక్నీషియన్ వంటి కోర్సెస్ ఉంటాయి. దీంట్లో మనం తొందరగా జాబ్‌లోకి వెళ్ళొచ్చు. అండ్ స్కోప్ ఈ 2 చూసి మీరు కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. చాయిస్ మీదే ఇప్పుడు.